మీ అందరి ముందర ఇవాళ చిన్న కొన్ని ఎగ్జాంపుల్స్ పెడతా ఉన్నాను. మిమ్మల్ని కూడా ఒక్కసారి ఆలోచింపజేద్దాం అన్న ప్లాన్ అది. యాక్చువల్లీ ఒక్కసారి మీరు చూస్తే ఎన్నికలు ఒక ప్రహసనం అయిపోయినాయి, ఒక జోక్ అయిపోయింది యాక్చువల్ ఎలక్షన్ అంటే. మీరు చూడండి, ఎలక్షన్ ముందు ఎక్కడ స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్? జనవరి ఫస్ట్ వీక్ లో ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్లు, డిసెంబర్ చివరి వారం జనవరి ఫస్ట్ వీక్ లో మున్సిపల్ ఎలక్షన్లు ఉంటాయి, అది తొందరలో అని చెప్పి లీక్లు వస్తాయి. ప్రభుత్వం నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది బయటికి, తొందరలో ఎలక్షన్ రాబోతున్నాయి అని చెప్పేసి. ఎప్పుడు అంటే అతి తొందరలో అని చెప్పినారు. సరే, ఫిబ్రవరిలో నిజాన్ని చెప్పాలంటే రేపటి నుంచి మా ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామ్స్, రేపే ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామ్స్. ఇక వాళ్ళ బాధ చెప్పుకుంటూ పోతే మున్సిపాలిటీలో వాళ్ళు అసలు ఎంతమంది నాకు ఫోన్ చేసినారో చెప్పుకుంటూ పోతే ఇంకా అసలు ఈ ప్రభుత్వానికి సోయి లేదు వాళ్ళ గురించి. సరే, అది పక్కన పెడదాం. ఎలక్షన్ స్టార్ట్. ఈ లోపల ఏం జరుగుతుంది? హరీష్ రావు గారు సింగరేణి కాలేజ్ లో జరుగుతున్న అవినీతి గురించి ప్రెస్ మీట్ పెడతారు. వెంటనే ఏం చేయాలి? మున్సిపల్ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి, ప్రజల దృష్టి మరల్చాలి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలి. ఏం చేయాలి? ఇమ్మీడియట్ గా 19th రోజు సిట్ సమన్స్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు. 26 నెలలైంది ఇదే కథ నడుస్తా ఉంది. 19వ తారీఖు నాడు హరీష్ రావు గారిని సిట్ సమన్ చేస్తుంది. దేని గురించి? ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి. ఆ ఫోన్ ట్యాపింగ్ లో ఉందా అంటే మనం 26 నెలలైంది, ఇప్పటి వరకు ఎవిడెన్స్ లేదు, ఏమీ లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇదే నెల జనవరిలో ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది, మీరు వేసిన ప్లీని మేము కొట్టేస్తున్నామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది కూడా. అయినా కూడా మళ్ళీ హరీష్ గారిని పిలిచినారు. 20వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు వారి విహారయాత్రకు బయలుదేరింది. నేను విహారయాత్ర మామూలుగా అనట్లేదు, విహారయాత్ర బట్టగాల్చి వారిస్తలేను నేను, ఎందుకంటే కూడా చెప్తాను మీ అందరికి. ముఖ్యమంత్రి గారు 20వ తారీఖు నాడు దావోస్ కు బయలుదేరిండ్రు. దావోస్ తర్వాత ఒక 4 రోజులు ఎవరికి కనబడలేదు. మీ ప్రెస్ లో కూడా వచ్చింది 2-3 చోట్ల ముఖ్యమంత్రి గారు మిస్సింగ్ అని. దాని తర్వాత లీడర్షిప్ సమ్మిట్ అని చెప్పేసి హార్వర్డ్ యూనివర్సిటీకి పోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు. నేను ఎందుకు దీన్ని కేవలం విహారయాత్ర అని ఎందుకంటా ఉన్నానంటే, ఈ 14 రోజులు 12 రోజుల గురించి ముఖ్యమంత్రి గారు, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి గారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా దావోస్ లో ఏం పెట్టుబడులు తీసుకొచ్చినారు, లేకపోతే దావోస్ నుండి మన రాష్ట్రానికి జరిగిన లాభం ఏంటి అని చెప్పి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు గాని, వారి మంత్రిత్వ శాఖ నుంచి ఎవరన్నా గానీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు గారు గానీ, ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు దావోస్ నుండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన లాభం గురించి కానీ, తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టలే, పోనీ ప్రజల ముందర ప్రజెంటేషన్ ఇవ్వలే. అందుకొరకే నేను దాన్ని విహారయాత్ర అంటా ఉన్నాను. ఆ తర్వాత 3-4 రోజులు మిస్ ఉన్నారు, అది వారి విజ్ఞతకు వెళ్ళొద్దాం, మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత హార్వర్డ్ లో కూడా ఏం నేర్చుకున్నారు? పోయింది లీడర్షిప్ సమ్మిట్ అంటే నాయకత్వ లక్షణాలను నేర్చుకున్నామని చెప్పి పోయినారు. మీరు అందులో లేదు, మీకు యాక్చువల్లీ లేదు కాబట్టి పోయినారు. ఫైన్, వెల్ గుడ్. దానివల్ల మీరు ఏమైనా మార్పు వచ్చిందా? మీలో సున్నా. అదే బూతులు ఎక్కువ మాట్లాడడం మొదలుపెట్టిన తప్ప ఏ ఒక్క మార్పు కూడా రాలేదు. అందుకని నేను దాన్ని క్లియర్ గా విహారయాత్ర అంటాను. ఈ విహారయాత్రలో ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? ప్రజలను అటెన్షన్ డైవర్ట్ చేస్తూనే ఉన్నారు కదా, వారు యాత్ర ఉన్నారు కాబట్టి. మరుసటి రోజు మళ్ళీ 23 రోజు కేటీఆర్ గారిని సమన్ చేస్తారు. దీనికి మళ్ళీ క్వశ్చన్ సిట్ కి, ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో. దీని తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు, మా తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారికి నోటీసులు. 5 నోటీసులు ఎట్లా ఇస్తారు? రాజ్యాంగానికి విరుద్ధంగా. మీరే అంటారు కేసీఆర్ గారు ఫామ్ లో ఉన్నారని మీరే అంటారు. దాన్ని ఎక్కడ పెడతారు? మీరు నంది హిల్స్ లో ఉన్న ఇంటి దగ్గర అంటించిపోతారు. కేసీఆర్ గారు నంది హిల్స్ లో ఉన్న మీరే అంటారు కేసీఆర్ గారు ఫామ్ లో ఉన్నారండి. క్లియర్ గా 65 ఏళ్ల పైబడ్డ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పోయి ఇవ్వాలి. సరే, దాన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చేస్తారు. ముఖ్యమంత్రి గారు లేని 10 రోజులు కేవలం డ్రామా. ఈ డ్రామా ఏంటి? ప్రజల దృష్టి మర్చాలి. వీళ్ళేదో సింగరేణి మైన్స్ గురించి జరిగిన స్కామ్ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కానీ, వారి మంత్రివర్గం కానీ ఇప్పటి వరకు జవాబు లేరు ఎవరు కూడా. ఏం చేయాలి? ప్రజల దృష్టి మర్చాలి. సో ఎలక్షన్ ముందంతా ఇది జరుగుతుంది. మళ్ళీ ఎలక్షన్ ఎట్లా? ఇవాళ సాయంత్రం రాత్రి నోటిఫికేషన్, మరుసటి రోజు పొద్దున నామినేషన్లు స్టార్ట్. మున్సిపల్ ఎలక్షన్ అంటే ఇప్పటికి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో 45% మంది హైదరాబాద్ సిటీ పట్టణాలలో ఉంటా ఉన్నారు. 45% మంది ఇవాళ అంటే ఒక 40% మంది బ్రతికే మున్సిపాలిటీలలో కానీ, హైదరాబాద్ సిటీలో కానీ. అలాంటిది ఒక ముందు రోజు నోటిఫికేషన్ ఇచ్చేసి మరుసటి రోజు పొద్దున్న నుంచి నామినేషన్లు. ఎన్ని రోజులు? మొత్తం కేవలం వారం రోజుల్లో మొత్తం ఎలక్షన్ అంతా యాక్టివిటీ అయిపోవాలి, మున్సిపల్ ఎలక్షన్స్. అది కూడా ఏం చేస్తారు? మళ్ళీ ముఖ్యమంత్రి గారు 2వ తారీఖున రిటర్న్ వస్తారు. ముఖ్యమంత్రి గారు వారు అతి తెలివి తెలుసు కదా మీకు. మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉంటారేమో మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టి చీరలు పంచి మున్సిపాలిటీలలో మాట్లాడతారు.
ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మున్సిపాలిటీ పక్కన పోయి మున్సిపాలిటీ అవుటర్ రీజన్స్ లో పోయి మీటింగ్ పెట్టి మాట్లాడతారు, మళ్ళీ గవర్నమెంట్ అఫీషియల్ మీటింగ్స్ అని చెప్పేసి. సరే, ఏమంటారు రాగానే ఫస్ట్ ప్రజల దృష్టి ఎట్లా మరుస్తారు చూడండి. 9,000 crore రైతు భరోసా మున్సిపల్ ఎలక్షన్ అయ్యగానే ఇస్తాము. మేము నేరాపూర్ ఎలక్షన్ అప్పుడు ఇవ్వద్దని చెప్పేసి, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 23లో ఎలక్షన్ టైంలో ఇవ్వకూడదని మీరే కేసు పెట్టారు. మేము మాత్రం ఆపలేదు ఏ రోజు కూడా. దయచేసి మున్సిపల్ ఎలక్షన్ టైంలో కూడా ఇవ్వండి అని చెప్పినాం మేము. మీరే వచ్చి మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత రైతు భరోసా అని చెప్తారు. ఇప్పటికి కూడా మున్సిపల్ ఎలక్షన్ అయిపోయి 14 రోజులు అవస్థ ఉంది, ఇప్పటికి కూడా దాని గురించి ఏమాత్రం మాట్లాడలేదు. నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు, జాతి పిట్ల ఎట్లయితాడు. ఆయన మాట్లాడిన మాట నేను మాట్లాడలేను, ఎందుకంటే నా సంస్కారం కూడా ఒప్పుకోదు. ఆయన మాట్లాడిన భాష, ఆయన మాట్లాడిన విధానం. మళ్ళీ ఒకసారి వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను, మీరు ఎన్ని డైవర్సులు చేసి ఎన్ని బూతులు మాట్లాడినా, ఎస్ ఈ జాతికి, తెలంగాణ జాతికి జాతిపిత కేసీఆర్ గారే, అలా డౌట్ లేదు. తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ సాధించిన తర్వాత 9.5 సంవత్సరాలు దేశంలో అన్ని రంగాలు, వ్యవసాయం కానీ ఐటీ కానీ ఏ రంగంలో చూసుకున్న దేశంలో నెంబర్ 1 పెట్టిన నాయకుడు మా కేసీఆర్ గారు. దేశంలో ఈ జాతికి తన పితలాగా, ప్రతి ఒక్కరు తన బిడ్డలాగా రైతులను ఆదుకున్నది కేసీఆర్ గారే, మహిళలను ఆదుకున్నది కేసీఆర్ గారే, బీడీ కార్మికులను ఆదుకుంది కేసీఆర్ గారే. అట్లా చెప్పుకుంటూ పోతే అన్ని కేసీఆర్ గారు చేసినారు. సో దయచేసి మీరు ప్రతి ఎలక్షన్ లో ఈ మూర్ఖత్వ మాటలు ఆపేసేయండి, అది జరుగుతుంది. నెక్స్ట్ ఒక మీటింగ్ లో ఏమంటాడు, ఇంత దుర్మార్గం అంటే ఒక డాక్టర్ వాళ్ళు బాధపడతా ఉన్నాను. బీజేపీ బీఆర్ఎస్ వీణావాణి బాండ్ లాగంట. మీ అందరూ వీణావాణి గురించి తెలిసి ఉండాలి, ఎందుకంటే వెరీ రేర్ కంజాయింట్ ట్విన్స్ అంట వాళ్ళని. కంజాయింట్ అంటే ఇద్దరు శరీరం అతుక్కొని ఉండే ట్విన్స్. వాళ్ళిద్దరిని బీజేపీ అని చెప్పేసి, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలియుగ వాళ్ళలాగా అని చెప్పేసి వాళ్ళని కించపరుస్తూ, వాళ్ళ పైన మీకు యాక్చువల్లీ ఎంపతి ఉండాలి, కరుణ ఉండాలి వాళ్ళ వైపు నుంచి. వాళ్ళిద్దరు మళ్ళీ ఆ ఇద్దరు అమ్మాయిలు అంత కష్టంలో కూడా కష్టపడి చదువుకొని డిగ్రీ ఫినిష్ చేసిన అమ్మాయిలు, వాళ్ళ గురించి కూడా ఇంత నీచంగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఈ దేశంలో ఉన్నారంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారే. అదైపోయిన తర్వాత ఇది చూడండి, కిషన్ రెడ్డి అడాప్టెడ్ సన్ ఆఫ్ కేసీఆర్. కిషన్ రెడ్డి గారంట కేసీఆర్ గారి దత్తత పుత్రుడు. మరి 26 నెలలైంది, ఎప్పుడు మాట్లాడడానికి ఇవన్నీ ఎలక్షన్లు వచ్చినప్పుడు పిచ్చి కూతలు, పిచ్చి మాటలు ప్రజలకు తెలియదా? ఇప్పటి వరకు మీ స్కాములు 10 స్కాములు బయట పెట్టినాము, మీరు చేసిన స్కాములన్నీ బయట పెట్టినాము, మీ బామర్తి చేసిన స్కాములు బయట పెట్టినాము. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ట్యాక్స్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తానని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పారు. ఇక్కడ ఉన్న మంత్రి గారి తొమ్మిది శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఈడీ రేడ్ అవుతుంది, ఇప్పటివరకు దాని మీద డీటెయిల్స్ రావు. సింగరేణి మైన్స్ గురించి మేము స్కామ్ బయట పెట్టినాం, ఇప్పటివరకు దాని మీద ఎంక్వైరీ లేదు. మీరు కలిసి ఉన్నారా, మేము కలిసి ఉన్నామా? దయచేసి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాను. ఇదిగోండి 10 ఏళ్ల దోపిడీ చరిత్ర గోడలపై రాయిస్తా అంటే బీఆర్ఎస్ ఎక్స్ట్రాక్టెడ్ క్రోర్స్ వై ఫోన్ ట్యాపింగ్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ లో వసూలు చేసిందని చెప్తాను. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఎలక్షన్ ప్రచారంలో, మున్సిపల్ ఎలక్షన్ ప్రచారం అంతా కూడా ఇదే పిచ్చి వాగుడు, రోజు ఒక పిచ్చి మాటలు తప్ప ఏ ఒక్క రోజు కూడా ఈ మున్సిపాలిటీ మీద చేస్తాను, ప్రజల సంక్షేమానికి చేస్తాను, 6 గ్యారెంటీల విషయంలో ఒక్కరోజు మాట్లాడలే. మొత్తం మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ఏ ఒక్క రోజు 6 గ్యారెంటీల గురించి మాట్లాడలేదు. ఇంకొకటి, కేంద్రానికి కాళేశ్వరం కేసీఆర్ అవినీతి కనిపించలేదా? ఇది తప్ప మొత్తం మీరు చూస్తే న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఇది తప్ప ఏ ఒక్క రోజు కూడా అభివృద్ధి గురించి కానీ, సంక్షేమం గురించి కానీ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. కేసీఆర్ గారి మీద పర్సనల్ అటాక్స్, వ్యక్తిగత విమర్శలు చేయడము, లేకపోతే కుటుంబం మీద వ్యక్తిగత విమర్శలు చేయడము, కుటుంబం మీద విమర్శలు చేయడము. ఇప్పటి వరకు 26 నెలలైంది. ఆయన కుటుంబం గురించి మాట్లాడాలంటే 100 విషయాలు ఉంటాయి. ఒక్క రోజున మా పార్టీ నుంచి ఆయన కుటుంబం గురించి మాట్లాడినారా? ఆయన ప్రవర్తిస్తున్న తీరు ఏంటి అసలు? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యండి 26 నెలల తర్వాత ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏం చేశాను, ఏం చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే పరిస్థితులు, దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంది వాళ్ళ. ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాను నేను. ఇప్పుడు వస్తుంది బడ్జెట్. ప్రతిసారి మీరు తప్పులు చేస్తే చెప్పండి, తప్పులు చేసి 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 చెప్తా ఉంటే మీరు తెలుగుబడి మామూలుగా బూతులు మాట్లాడుతున్నారు తప్ప ఏ రోజు కూడా మీ తప్పులు కరెక్షన్ చేసుకోవట్లేదు.
ఇప్పుడు బడ్జెట్ సెషన్ వస్తా ఉంది, ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇప్పుడన్నా అపోజిషన్ పార్టీకి అవకాశం ఇవ్వండి, అసెంబ్లీలో చర్చలు పెట్టండి, కనీసం 40 నుంచి 45 రోజులు అసెంబ్లీ సెషన్స్ పెట్టండి, ప్రజల్ని డైవర్షన్ చేయడం బంద్ చేయండి. ఇప్పటికన్నా గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఒక డైవర్షన్, మున్సిపల్ ఎలక్షన్ వస్తే ఇంకో డైవర్షన్, ఇది తప్ప ఇంకొక పని లేదు, పాట లేదు వీళ్ళకు.